శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి మరి ఈ ఉగాది నాడు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఈ సంవత్సర బడ్జెట్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి మరి బడ్జెట్ మిగుల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ సంవత్సరం వీళ్ళు సేవింగ్స్ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం ప్రారంభించుకుంటే వాళ్ళ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా వాళ్ళ యొక్క సంపాదనలో 50% పైగా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం పెంచుకుంటే వీళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది, తద్వారా వాళ్ళ జీవన విధానం పెరిగే అవకాశం ఉంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. సో ఇది కూడా ఈ జాతకులకి అనుకూలంగానే ఉండడం జరిగింది. అంటే మరి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి గౌరవం, గుర్తింపు రావడం జరుగుతుంది. సాధారణంగా మరి ధనుసు రాశి వారికి గౌరవమే కోరుకుంటారు. ధనానికన్నా వీళ్ళకి చక్కగా గౌరవిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా ఇది ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి కానీ, ఏదన్నా పదవి ఆశిస్తున్న వారికి కంపల్సరీగా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి ప్రమోషన్ రావడం, రాజకీయ నాయకులకి వారు కోరుకున్నటువంటి పార్టీలో సీటు రావడం, తద్వారా విజయ అవకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దానికి తగిన ఆదాయం కూడా ఉంది. కాబట్టి మరి ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవిత ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది. సో ఏదన్నా గౌరవం, గుర్తింపు, దాంతోపాటు ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆర్థిక పరంగా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. తద్వారా గతంలో చేసిన రుణాలు మరి ఇప్పుడు తీర్చుకొని రుణాల నుంచి బయటపడే సూచనలు కూడా మరి వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారికి ఫైనాన్స్ బడ్జెట్ ఓకే. ఇక గురుగ్రహ ప్రభావం మాత్రం ఈ రాశి వారికి 9వ తారీఖు ఏప్రిల్ నుండి 30వ తారీఖు ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు 6వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా 6 అన్నది ఈ రాశి వారికి మరి అర్ధ త్రికోణం. అంటే వీళ్ళ యొక్క ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, అలాగే పదవి సంబంధించినవి, ఇవన్నీ కూడా 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ అవసరాలకు తగినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, ఆర్థిక వనరులు సమకూర్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల మీ కుటుంబంలో సంతానం ఎవరికైనా కలగడం కానీ, కొత్తగా వివాహం జరిగి వారి కోడలు కానీ, అల్లుళ్ళు కానీ మీ కుటుంబంలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ విషయాల్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా 6వ భావం అనేది ఉద్యోగంలో చాలా నైపుణ్యంగా ఉంటారు. అలాగే చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు, విలువలు పాటిస్తూ ఉంటారు. ఇంకా 10వ స్థానం కాబట్టి ఇది ఉపాధ్యాయ వృత్తి, ఆధ్యాత్మిక చింతన, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది. వృత్తిలో కూడా మీకు పదవోన్నతి లభించే అవకాశం ఉంది. సో మొత్తం మీద గురువు ఓకే. ఇంకా శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే కామ త్రికోణంలో ఉన్నాడు. కాబట్టి కోరికలకు సంబంధించిన అభివృద్ధి 3, 7, 11 100% ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ అవకాశాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఏదన్నా విషయాన్ని మాత్రం శని అంత సులభంగా ఇవ్వడం. మీరు ప్రయత్నం చేసే కొద్దీ అది మీకు ఎంతవరకు దానికి అర్హత ఉందో చూసే మాత్రం ఇవ్వడం జరుగుతుంది తప్ప చాలా వరకు మరి మీరు కోరుకున్న వెంటనే ఇచ్చే అవకాశం లేదు. ఒక పదవి కానీ, లేదంటే ఒక వివాహ సంబంధం కానీ, లేదంటే ఎవరితో అన్నా కలిసి మీరు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా, వాళ్ళతో కలిసి సహజీవనం చేద్దాం అనుకున్నా, సో లేదా ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుందామన్నా కూడా మీకు అంత తొందరగా వచ్చే అవకాశం లేదు. సో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
మరి చాలా వరకు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మరి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ రాశి వారి కోరికలు ఎంత తక్కువ పెంచుకుంటే అంత హ్యాపీగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మా అర్హత లేని కోరికలు కానీ మనకి అక్కర్లేని విషయాల్లో తలదూర్చకుండా చక్కగా ఉంటే కంపల్సరీగా మిమ్మల్ని ఈ శని భగవానుడు క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రజల సహకారంతో మరి అలాగే మాస్ యొక్క ఫాలోయింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి రాజకీయ నాయకులకి విజయ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మొత్తం మీద గురువు మరి మోక్ష త్రికోణాన్ని, గురువు అర్ధ త్రికోణాన్ని, శని భగవానుడు కామ త్రికోణాన్ని పరిపాలిస్తుంటే రాహు మోక్ష త్రికోణాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు 4, 8, 12 భావాలు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు మరి కొద్దిగా అన్య ప్రదేశాల్లో జీవించడం, అలాగే ఫారెన్ కల్చర్కి అలవాటు పడడం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల ముసుగులో వ్యవహరిస్తున్నటువంటి కొన్ని అనాచార కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. బయటికి జాగ్రత్తగా కనబడుతూ తన యొక్క ఆలోచన సరళి జీవన విధానంలో వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకుడు వ్యసనాల జోలికి, విపరీత కోరికల జోలికి వెళ్లకుండా మంచిది. సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వారు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొరు. కానీ మరి రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల తప్పనిసరిగా గృహాన్ని విడిచి వేరే ప్రాంతంకి వెళ్ళవలసి ఉంటుంది. సాధారణంగా విదేశ అవకాశాలు కానీ ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ సో ఏదైనా ప్రకృతి ఆశ్రమాలు లాంటివి చేరే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎటువంటి అనాచార కార్యక్రమాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. చాలా వరకు అటువంటి భ్రమలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గురువు శని ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. కాబట్టి మరి ఈ రాశివారు ఈ సంవత్సరం మీ గ్రహాల అనుకూలత కోసం దక్షిణామూర్తి ఆరాధన వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి మరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు కానీ దగ్గరలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల లాంటిది కానీ ఏదో ఒక వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి వారు కోరుకున్న విధంగా మరి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరన్నా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం,
రెండు ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుల్ని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుందన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.